సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల అభ్యర్థులు నగదు, మద్యం వంటి వాటితో ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు చేపట్టాలని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు యోగేష్ కుమార్, పెద్దాపురం, కాకినాడ పట్టణం, జగ్గంపేట నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు ఏ ఆసిఫ్ బృందం, ట్రాన్స్పోర్ట్, లీడ్ బ్యాంక్, ఎక్సైజ్, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, పోస్టల్, కోస్ట్ గార్డ్, ఇన్కమ్ ట్యాక్స్ తదితర శాఖల అధికారులతో ఎన్నికల సన్నద్ధతలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదిక్ అహ్మద్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జిల్లాలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అన్నారు. నగదు, మద్యం, ఇతర వస్తువులతో ఓటర్లను ప్రభావితం చేయకుండా పటిష్ట నిఘా ఏర్పాట్లు చేయాలని అన్నారు. బ్యాంకుల్లో అనుమానాస్పదంగా జరిగే లావాదేవీలు, బదిలీలపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మద్యం అక్రమంగా తరలించకుండా చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకుల బృందం ఆయా శాఖల ఎన్నికల సన్నద్ధతను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎంజీవి భాస్కర్ రావు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ఎస్వి ప్రసాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కేబీవి ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీరామ కోటేశ్వరరావు, కమర్షియల్ ట్యాక్స్, పోస్టల్, కోస్ట్ గార్డ్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.